వెహికల్ చెక్కింగ్లో భాగంగా 3 టౌన్ పోలీసు అండ్ సిసిఎస్ సిబ్బంది అందరు కలిసి మన కాలవోడు దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఒక లారీ తీసుకుని 2 వ్యక్తులు చిరంజీవి అండ్ ఎలిషా ఇద్దరు కలిసి ఆ లారీ తీసుకెళ్తున్నారు. లారీలో చూస్తే ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ అది థెఫ్ట్ కేసు కింద జనవరి 20th రిజిస్టర్ అయింది. మన 3 టౌన్ లిమిట్స్లోనే దొంగతనం లారీ అయింది అని ఆ ఓనర్ నైట్ మన నెహ్రూ పార్క్ దగ్గర పార్క్ చేసుకుని ఇంటికి పోతే తెల్లారిసరికి ఆ లారీ పోయిందని మన దగ్గర ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే జనవరి 20th కేసు అయింది. సేమ్ అదే లారీని తీసుకుని వీళ్ళిద్దరు ఈరోజు పోతుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వెహికల్ చెక్కింగ్లో భాగంగా సిసిఎస్ అండ్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పట్టుకున్న తర్వాత మనం ఈ లారీ ఎక్కడ ఏంటి అంటే వాళ్ళు ఏం డాక్యుమెంట్లు చూపలేదు. మన దగ్గర ఆల్రెడీ కేసు ఉన్నది కాబట్టి వీళ్ళ దగ్గర మన స్టాఫ్ దగ్గర నంబర్లు అవన్నీ ఉంటాయి, ఆన్లైన్లో సిస్టంలో ఉంటాయి ట్యాబ్లో. అవి చూస్తే అది థెఫ్ట్ వెహికల్ అది. అండ్ ఈ లారీయే కాకుండా మనకి నవంబర్ నెలలో కూడా మన దగ్గర 3 టౌన్లో ఒకటి లారీ అడ్డ దగ్గర పెట్టుకుంటే ఒక లారీ ఎంటీ లారీ పెద్ద లారీని అది కూడా దొంగతనం అయింది నవంబర్లో కూడా. ఆ లారీని కూడా వీళ్ళే తీసుకుపోయారు, విజయవాడ తీసుకుని పోయి అక్కడ అమ్మేసుకున్నారు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే 2 లక్షలకి అక్కడ అమ్మేసుకున్నారు. ఆ లారీని కూడా స్క్రాప్ కింద కట్ చేసేసారు. టైర్లు ఇంజన్ బాడీ ఐరన్ పార్ట్స్ ఏమున్నాయి అన్ని ముక్కలు చేసుకుని అక్కడ వాళ్ళకి అమ్మేశారు. దానికి అప్పుడు వాళ్ళకి 2 లక్షలు ఉన్నాయి.